ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ అన్ని రకాల అస్త్రాలని వాడుతుంది. ఇది అదేని కాదు, అన్ని పార్టీలు మినహాయింపు లేదు. అయితే ఇవాళ నా టాపిక్ ఏంటంటే, ఇవాళ అందరూ కూడా మీడియాలో, ముఖ్యంగా ఉదారవాదులు సోషల్ మీడియాలో, టీవీల్లో ఏం చెప్తున్నారంటే, మోడీ మతవాదాన్ని రెచ్చగొడుతున్నాడు. దానికి వాళ్ళు చెప్పింది రాజస్థాన్ దాని మీద ఆయన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను వీడియో చేశాను అది తప్పని చెప్పి, అది పక్కన పెట్టండి. ఇవాళ జరుగుతున్న చర్చ అది కాదు. మతవాదం ఏమిటి అంటే, ఆయన మోడీ చెప్తున్నది 2 పాయింట్స్. బడ్జెట్లో 15% మైనారిటీలు కేటాయించాలనేటువంటి నిర్ణయం యూపీఏ తీసుకుంది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. తప్పు ఆయన చెప్పేది. నేను మాత్రం దాన్ని అమలు చెయ్యను ఎటువంటి పరిస్థితుల్లో. రెండోది, మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఓబీసీలకున్న 27% కోటాలోనే అది కట్ చేసి ముస్లింలకి మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వటం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఈ రెండండి ఆయన చెప్పేది. దీన్ని ఈ మీడియా లేకపోతే చాలామంది మతవాదం కింద ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఒక్కసారి దీన్ని నేను ఏ విధంగా ఇది మతవాదం, ఏ విధంగా ఇది సెక్యులర్ వాదం అనే చర్చలోకి ఒక్కసారి వెళ్తే, రాజకీయాల కన్నా కూడా ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. రాజకీయాలు ఎప్పుడు ఉండేవి, రాజకీయ పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు. నేను ఒక 4-5 పాయింట్స్, ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు మతవాదం అవుతుందా కాదా. ప్రభుత్వం అంటే ఉదాహరణకి ఒక మసీదుకి ఎవరైనా వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు మంత్రి, లేకపోతే పూజలు చేశారు, అక్కడ ప్రేయర్ చేశారు చర్చిలో, ఇవి కాదండి. అవి ఎలోడ్, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ప్రకారంగా, భారతీయ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అది ఎలోడ్. నిర్ణయాలు, ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందనేది ప్రధానం. ఇక్కడ చాలామంది అంటున్నారు కదా, ఎక్కడుంది 15% బడ్జెట్ ఎలకేషన్, ఎవరు చెప్పారు ఇది ఈయన రెచ్చగొడుతున్నాడు అనేది. ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 2006లో అసలు ఈ మైనారిటీ, మీకు ఇంకొకటి ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాలండి, మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనేటువంటి అసలు మినిస్ట్రీ అనేది లేదండి భారత్లో. 1947 నుంచి 2006 వరకు లేనే లేదు. భారతీయ రాజ్యాంగ స్పిరిట్కు విరుద్ధమనో ఏమో తెలియదు, కానీ జవహర్లాల్ నెహ్రూ పెట్టలేదు, ఇందిరాగాంధీ పెట్టలేదు, తదితరులు ఎవరూ పెట్టలేదు. ఎప్పుడు వచ్చింది ఇది? మొన్నటి యూపీఏ ప్రభుత్వంలో వచ్చింది. 2006లో ప్రత్యేక మైనారిటీ మంత్రివర్గ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు. అప్పటిదాకా లేదు ఇది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా తెలుస్తుంది ఇది. రెండోది, అసలు అంటే 58 సంవత్సరాలు అసలు ఈ మత ఆధారిత శాఖలు అనేది పెట్టకూడదనుకున్నటువంటిది, మత ఆధారం ప్రకారంగా ఒక శాఖని, మంత్రిత్వ శాఖని పెట్టడం అనేది ఎందుకు వచ్చింది 2006లో? ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది 58 సంవత్సరాల తర్వాత? మరి ఇది ఈ ప్రభుత్వ నిర్ణయం మతవాదం కాదా? ఒకటి చూద్దాం. 15% బడ్జెట్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదనేది అసలు వచ్చింది. ఇది కూడా అప్పుడు వచ్చిందేనండి. అదే 2006 జూన్లో ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ప్రోగ్రామ్ మైనారిటీస్కి అనౌన్స్ చేశాడు. 15 పాయింట్ ప్రోగ్రామ్ మీరు నెట్లో కొట్టినా దొరుకుతుంది. ఆ 15 పాయింట్ ప్రోగ్రాంలో ఒకటి ఏంటంటే, ఇది 15% మైనారిటీలకి బడ్జెట్ ఎలకేట్ చేయాలనే టార్గెట్స్ పెట్టుకుంటున్నాం. క్లియర్గా ఇది మోడీ మాట్లాడేది. ఇది మత ఆధారిత, ఇది అసలు ఎక్కడ ఉంది, దీని ప్రకారం ఇది చాలా తప్పు అనేది ఆయన పాయింట్. అయితే నా పాయింట్ ఏంటంటే, మోడీ వాళ్ళ ఎన్నికల్లో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇదే రిపిటేషన్ జరిగింది. ఆ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఏది 15% బడ్జెట్ ఎలకేయడానికి ప్రయత్నం చేస్తాం. ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఏంటండి గొడవ? మత విశ్వాసాలకి మీ ప్రభుత్వ నిర్ణయాలకి సంబంధం ఏంటి? అసలు మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ అవసరమా? నంబర్ 1 పాయింట్. సో కాబట్టి ఆయన కూడా తీసేయలేదు. ఎందుకనో అంటే దృష్టి సారించకపోవచ్చు, ఇప్పుడు దృష్టి సారించి ఇదవుతుందేమో, కానీ అసలు నా దృష్టిలో అసలు ఏమిటి అసలు ఇది, అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట ఇది. రెండోది,
రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు కదా, నేను రాష్ట్ర ప్రభుత్వాల దాంట్లోకి ఎట్లా కర్ణాటక, ఏపీ రిజర్వేషన్లు వదిలిపెట్టండి. కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్ 2022న కేంద్ర ప్రభుత్వం ఒక యూనియన్ క్యాబినెట్ యూపీ ఎన్నికలకు ముందు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు ఓబీసీలకున్న 27% కోటాలో నుంచి 4.5% ముస్లింలకు కేటాయిస్తున్నాం. క్యాబినెట్ నిర్ణయం ఇది, ఎవరో స్టేట్మెంట్స్ కాదు. తర్వాత అమలైందా లేదా, కోర్టులో ఏదన్నా స్టే ఇచ్చారా, నేను ఇంకా దాన్ని లోతుకి వెళ్ళలేదు. కానీ బట్ ఈ నిర్ణయం మాత్రం వాస్తవం. యూనియన్ క్యాబినెట్ నిర్ణయం వాస్తవం. నేను రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం. మోడీ మాట్లాడిన ఈ రెండు కూడా అదవరికి లేదు, అదవరికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తీసుకోలేదు ఈ నిర్ణయాలు. యూపీఏ 2004-2014 ముందు తీసుకున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి నిర్ణయాలు, రాజ్యాంగాన్ని కించపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. మతాన్ని ఎందుకు తీసుకురావాలి? ఎందుకు? సోనియా గాంధీ మరి ఆవిడ కనుసన్నల్లో జరిగినటువంటి యాక్ట్స్ ఇవన్నీ కూడా. సరే, మోడీ మాట్లాడిన రెండు వదిలిపెట్టండి. యూపీఏ ప్రభుత్వంలో ఇంకేం జరిగినాయండి? మీకు చాలామందికి తెలుసలేదు, యూపీఏ ప్రభుత్వం 2009లో ఒక 2013లో 1995లో వక్ఫ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డు క్రియేట్ చేశారు. దానికి చాలా ప్రాపర్టీస్ చాలా ఉండేటట్టుగా ఈ వక్ఫ్ బోర్డు క్రియేట్ చేశారు. తర్వాత 2013, జాగ్రత్తగా వినండి, 2013లో యూపీఏ ప్రభుత్వంలో దీనికి సవరణలు తీసుకొచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సవరణల ప్రకారంగా విస్తృత అధికారాలు ఇచ్చారండి. వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి మాస్క్ దాని మీద లేకపోతే ఇంకొక దాని మీద ఈ ప్రాపర్టీ మాది అని అన్నారనుకోండి, 45 రోజుల లోపల సరైనటువంటి దీని వివరణ ఇవ్వకపోతే అది వాళ్ళకి చెందుతుంది. విస్తృత అధికారాలు. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళటానికి లేదు, వీళ్ళ వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. చూడండి, ఎక్కడ దారుణమైనటువంటి చట్టం ఇది. ఇది వివక్ష కాదా? మైనారిటీ అప్పీస్మెంట్ కాదా? మీకు తెలుసా, ఇవాళ దేశంలో సైన్యం, రైల్వేల తర్వాత అత్యధిక భూమి కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే వక్ఫ్ బోర్డు. మూడోది, దేశం మొత్తం మీద మూడోది. సరే, నాలుగో దానికి వస్తాను. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది కూడా ఎవరు తీసుకొచ్చారు? సోనియా గాంధీ టైంలో తీసుకొచ్చింది. మొదట 2009లో ఒక చట్టం చేశారు, 2012లో దానికి సవరణ చేశారు. ఏంటి సవరణ అంటే, మైనారిటీ విద్యా సంస్థలకి ఈ గైడ్ లైన్స్ వర్తించవు. చూడండి ఎంత వివక్ష ఇది. మరి వీటిని మతవాదం అంటారా? ఇందాక వక్ఫ్ యాక్ట్లో తీసుకొచ్చింది అయినా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయినా మైనారిటీలకు వర్తించవని 2012లో ముస్లిం సంస్థలు అడిగారు. అందుకని ముఖ్యంగా ముస్లింసేనండి. 85% సల్మాన్ ఖుర్షిద్ వీడియోలు కనపడుతున్నాయి. మైనారిటీలు అనే పేరు చెప్తున్నాం కానీ 85% ఇందుట్లో ముస్లిమ్స్కే ఉంటారు అనేది ఆయన ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం అదే కావచ్చు. ఏంటి ఉద్దేశం దీంట్లో? వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు ఆ విద్యా సంస్థలకి. కానీ ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఉంది. దీన్ని మరి ఏ పద్ధతిలో అమలు చేస్తున్నారు? మరి హిందువులు వచ్చి 6 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మైనారిటీలుగా ఉన్నారు. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, పంజాబ్, అరుణాచల్, మణిపూర్. ఇక్కడ హిందువులు మైనారిటీ. చివరి 2 అరుణాచల్, మణిపూర్ అయితే ఏది మెజారిటీ లేదు, ఏ మతం మెజారిటీలో లేదు. హిందువులు కూడా మైనారిటీలో ఉన్నారు. 3 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లడక్, లక్షద్వీప్లో హిందువులు మైనారిటీ. మరి ఈ మైనారిటీ విద్యా సంస్థల మినహాయింపు ఈ రాష్ట్రాల్లో హిందూ ధార్మిక సంస్థలకు వర్తిస్తుందా? నో, ఇప్పటివరకైతే లేదు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి, ఏమవుతుందో నేను చెప్పలేను. ఇవి చెప్పండి 4. నేను మొత్తం ఇక చాలా ఉంటాయి, ఈ 4 నేను చెప్పాను. 1, యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవి. 1, మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీని క్రియేట్ చేసి 15% బడ్జెట్ ఎలకేట్ చేయాలనే టార్గెట్ నిర్ణయించటం. 2వది, ఈ కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగాలు విద్యా సంస్థల్లో 15 రిజర్వేషను 4.5% రిజర్వేషన్ ఓబీసీ కోటాలో కట్ చేసి వీళ్ళకివ్వటం, వక్ఫ్ యాక్ట్కి 2013లో సవరణలు తీసుకురావటం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 2012లో సవరణలు తీసుకురావటం, ఈ అన్నీ కూడా 2014-14 యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. ఇవి మతవాద చర్యలు కాదా ప్రభుత్వ నిర్ణయాలని అడుగుతున్నాను నేను. చివరిగా నేను దీంతో సంబంధం లేకుండా ఇంకొక అత్యంత హిందువులు బాధపడుతున్నటువంటి విషయం ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఇప్పుడు మీకు మసీదో చర్చో ఇంకొకటో అయితే అదర్ దాన్ హిందూ ఏదైనా సరే అయ్యేటట్టయితే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ మసీదును ఆ చర్చిను నడుపుకునే స్వేచ్ఛ ఉంది. హిందువులకి వాళ్ళ దేవాలయాలు నడుపుకునే స్వేచ్ఛ లేదు. వాటిని ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఎంత పెద్ద 100 కోట్లు వచ్చినా 1000 కోట్లు వచ్చినా తిరుపతితో సహా వైష్ణవైట్ టెంపుల్ అయినా సరే. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇది వివక్ష కాదా? మతవాదం కాదా? వివక్ష. దీన్ని మతవాదం అనే దానికన్నా కూడా మరి మత అప్పీజ్మెంట్ అంటారు. వాళ్ళకేమో ఒక రూలు, వీళ్ళకేమో ఒక రూలు. వివక్ష అంటారు దీన్ని. కరెక్ట్గా చెప్పాలంటే నేను అనేది, పెడితే అందరినీ కంట్రోల్లో తీసుకోండి, లేదంటే అందరికీ ఒకటే ఈ పద్ధతుల్లో మీరు స్వతంత్రత ఇవ్వండి, స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వండి. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి మత రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా చెప్పండి నాకు. ఇప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయాలు చేసింది ప్రశ్నించటం అనేది మతవాదమా? అసలు ఈ ప్రభుత్వ నిర్ణయాలే మతవాదమా? నేను ప్రజలకు వదిలిపెట్టేస్తున్నాను. ప్రభుత్వం చేయాల్సింది ఈ రోజుకైనా. నాకు మోడీ కూడా క్లియర్గా ఉన్నాడని నేను అనుకోవట్లేదు. అంటే క్లియర్గా ఉన్నాడేమో కానీ ప్రభుత్వ చర్యలు ఆ దిశలో లేవండి. ఎందుకనంటే నేను చెప్పాను కదా, 15% బడ్జెట్ అలొకేషన్ అనేది రిపీట్ చేస్తుంది మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ. మోడీ టైంలో కూడా 15% అలొకేషన్ టార్గెట్ అని రిపీట్ చేస్తుంది. ఎందుకు చేయాలి? తీసేసి ఉండాల్సింది కదా. అట్లా చెప్పాల్సి వస్తే చాలండి. ఫస్ట్ పాయింట్, అసలు మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ ఏంటి? ఎప్పుడూ లేని 2006లో యూపీఏ ప్రభుత్వం క్రియేట్ చేస్తే మరి మోడీ ఎందుకు రద్దు చేయలేదు? అలానే మైనారిటీ దీనికి ఇన్స్టిట్యూషన్స్కి మినహాయింపు ఏంటి? ఒకవేళ ఇస్తే హిందువులు మైనారిటీకి ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు మినహాయించట్లేదు? దీని మీద ప్రభుత్వ చర్యలేంటి? మూడోది, వక్ఫ్ యాక్ట్ సవరణలు ఇవి చాలా దారుణాదారుణమైనటువంటి ఆర్బిట్రరీ పవర్స్ వక్ఫ్ బోర్డుకి ఇవ్వటం అనే దాన్ని ఎందుకు మోడీ విత్డ్రా చేసుకోలేదు? తర్వాత ప్రభుత్వ దేవాలయాలు ఈ రోజుకి ప్రభుత్వ అధీనంలో ఎందుకున్నాయి? ఇవన్నీ కూడా సెక్యులర్ యాక్ట్స్. వీటిని నేను చెప్పిన గనక చేస్తే మోడీ, ఇది మతవాదం కాదు, సెక్యులర్ యాక్ట్. అలానే వీటితో పాటు యూసీసీ అమలు, సెక్యులర్ యాక్ట్. ఇవన్నీ సెక్యులర్ యాక్ట్స్ అండి. నేను చెప్పిన 5 సెక్యులర్ యాక్ట్స్ అవుతాయి తప్పితే యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సెక్యులర్ యాక్ట్స్ కాదు. మతవాదానికి బలపరిచేటువంటి సమర్థించేటువంటి చర్యలు కాబట్టి వాటిని విత్డ్రా చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.